ప్రస్తుత ప్రభుత్వ నాయకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఓటు అడిగినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. 1. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు ఎందుకు? ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు? పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? మద్యపాన నిషేధం ఎక్కడ? ప్రత్యేక హోదా ఎక్కడ? ఇసుక ధరలు ఎందుకు భారీగా పెంచారు? యూనిట్ కరెంటు 5 రూపాయలకు 20 సంవత్సరాలు ఇచ్చే పీపీఏ అను రద్దు చేసి పీక్ టైంలో యూనిట్ 18 రూపాయలకి ఎందుకు కొంటున్నారు? గుంతల రోడ్ల పరిస్థితి ఏంటి? పెట్రోల్ రేటు ఇండియాలోని ఏపీలోనే ఎందుకు ఎక్కువ? చెత్త మీద పన్ను వేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఆస్తి పన్ను ఎందుకు పెంచారు? బాత్రూమ్ మీద పన్ను ఎందుకు వేశారు? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? కొత్త పరిశ్రమలు ఎక్కడా తెచ్చారు? ఐటీ కంపెనీలు ఎన్ని? కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజ్ ఎప్పుడు? వారం రోజులు రద్దు చేస్తామన్న సిపిఎస్ ఏమైంది? ఇల్లు కట్టిస్తామని సెంటు స్థలం ఇచ్చి మీరే ఇల్లు కట్టుకోండి అని ఎందుకు మాట మార్చారు? నిత్యావసరాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు అదుపు చేయలేకపోయారు? వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు? పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఎత్తేస్తారు? మెగా డిఎస్సి ఎక్కడ? 8,000 స్కూల్స్ని ఎందుకు విలీనం పేరుతో మూసేశారు? 3-4 తరగతులు చదివే పిల్లలు 3 కిలోమీటర్ల దూరంలోని స్కూల్స్కు ఎలా వెళ్తారు? వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఓటు వేసే ముందు నోటుకు మందుకి ఆశపడకండి. ఒక్కసారి మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి. మనం మారుదాం, యుగం మారుతోంది. మన పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే